ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు ఆగుపాడు నిమిత్తము ప్రభునందు నా సహోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3:9 వచనంలో మనకు తెలియపరుస్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే, పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తును సంపాదించుకొని. ఎవరిని సంపాదించుకున్నాడు? అందరూ ఒకసారి నోరు తెచ్చి చెప్పండి. మీరేం సంపాదించుకుంటున్నారు? పొలాలు, బంగారు, పేరు, ఆస్తులు, అంతేనా అండి? ఏ సంపాదించుకోవటానికి మన ప్రయత్నం? మన కళ్ళ ముందు ఎంతో మంది మనతో కలిసి బ్రతికిన వారు వెళ్ళిపోతున్నారు. ఎలాగా? సంపాదించినది యావత్తు తీసుకొని, అవునా, ఖాళీ చేతులతో వారు ఇష్టపడి సంపాదించుకున్నవన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మన కళ్ళ ముందే కాలు చేతులు పనిచేయక నిర్జీవమై పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీటన్నిటిని మనం చూస్తున్నప్పటికీ కూడా ఏదో సంపాదించుకోవాలన్న మన ప్రయత్నం ఎంత బాధకరమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఏం సంపాదించుకోవాలని మన ప్రయత్నం? బైబిల్లో మనుషులందరూ కూడా ఒకసారి ఆలోచన చేశారంట. దేవునితో పని లేదు, దైవజనులతో పని లేదు, మనమందరం కలిసి పేరు సంపాదించుకుందాము రండిని ఒకరినొకరు ఆలోచన చేసి పేరు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆదికాండం 11వ అధ్యాయంలో ఆ చరిత్ర మనకు కనబడుతుంది. గమనించండి. వారు తూర్పున ప్రయాణమై కనబడేను. వారు మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణం ఆకాశమందు శిఖర కొండను శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా. కొన్ని వచనాలు మనం చూడాలి ఇక్కడ. ఇటుకలకు ప్రతిగా, క్షమించాలి, రాళ్లకు ప్రతిగా వారికి ఏమున్నాయంట? ఇటుకలు ఉన్నాయట. మనము అంటారు వాళ్ళు. మనము అంటే దేవుడు అక్కర్లేదు, మనకు అనలేదు. ప్రియులారా గమనించండి, రాళ్ళు దేవుని సృష్టి, ఇటుకలు మానవుని సృష్టి. అయితే ఇటుకలు తయారు చేసుకొని దేవుడు కలుగజేసిన వాటితో మనకు పని లేదు. అసలు దేవుడే మనకు పని లేదు, అయినా పేరు సంపాదించుకుందాం.
దేవుడు లేకుండా పేరు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు భూమి మీద కోకొల్లలుగా ఉన్నారు. ప్రియులారా, మీరు అందరూ గమనించాలి. దేవుని సృష్టిని వద్దు అనుకున్నారు, దేవునిని వద్దనుకున్నారు. కానీ దేవుడు లేకుండా పేరు సంపాదించుకోవాలని ఆకాశమును అంటే ఒక శిఖరాన్ని కట్టాలనుకున్నారు. ఏమైపోయిందో తెలుసా వాళ్ళ ప్రయత్నం? ఏమైపోయిందో తెలుసా వారి ఆలోచన? అంతటితో ఆగిపోవటమే కాదు, అక్కడికక్కడే సమాధానం లేకుండా అప్పుడే గొడవలు ప్రారంభమైపోయి జాతులు మారిపోయి, జాతులుగా ఏర్పరచబడి, కులాలుగా ఏర్పరచబడి, భాషలుగా ఏర్పరచబడి, రాష్ట్రాలుగా ఏర్పరచబడడం జరిగింది. అక్కడి నుంచి భాషలు రావడం మొదలుపెట్టాయి. నీ దేనికోసం నీ ప్రయాస? ఏదైనా సంపాదించుకోవాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది, చాలా ప్రయాస కూడా ఉంటుంది. మన ప్రయత్నం దేనికోసం? మన ఆలోచన దేనికోసం? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తును సంపాదించుకోవడానికి పౌలు గారు ఏం ప్రయాసపడ్డారో మీరు గమనించండి. ఆ లేఖనాల్లో పైన వచనాలు మనం చదువుదాం. అవు చూడండి, ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం, అనగా క్రీస్తును సంపాదించుకొని నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్రీస్తును సంపాదించుకోవటానికి సమస్తమును, తనకు లాభకరమైనవి ఏమైనా ఉన్నాయో, ఈరోజు ప్రార్థనా మందిరాన్ని ఆపేసి అలాగా పనికెడితే ఒక 500 రూపాయలు వస్తుంది అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే తన లాభాన్ని కూడా నష్టముగా ఎంచుకొని క్రీస్తు కొరకు దేవుని సన్నిధికి వచ్చిన పౌలు గారు క్రీస్తును సంపాదించుకోవడానికి తనకు లాభకరమైనవన్నీ కూడా నష్టముగా ఎంచుకోవటమే కాదు, ఇంకొక చోట రాస్తాడు, సమస్తమును పెంట కుప్పగా చేసుకొంటిని. ఆమె చెప్దామా? పెంటను చూస్తే ఏమనిపిస్తుంది మనకు? వెంటనే ముక్కులు మూసేయము, అవునా కదా? పెంటను చూస్తాను ముక్కులు మూసేయము అంటే పౌలు గారు దాని ఉద్దేశం ఏంటో తెలుసా? దాని వాసన కూడా నేను అంటనివ్వలేదు. క్రీస్తు కొరకు లోక సంబంధమైన వాసన కూడా నాకు రానివ్వకుండా నేను క్రీస్తు కొరకే ప్రయాసపడ్డాను. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు అనగా యేసు ప్రభుల వారు చెప్తారు యోహాను సువార్తలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. అంటే ఇప్పుడు ఏ సంపాదించుకోవాలి మనం? సత్యమును సంపాదించుకోవాలి, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి, మంచి మార్గాన్ని సంపాదించుకోవాలి. అడ్డదారులు కూడా ఉన్నాయి సుమా, బ్రతకడానికి ఎన్నో అడ్డదారులు ఉన్నాయి, పనికి మాలిన మార్గాలు ఉన్నాయి. లోకంలో దేనికోసమో అడ్డదారులు దొక్కి సంపాదించుకుంటున్నారు, అబద్ధాలు చెప్పి సంపాదించుకుంటున్నారు. ప్రియులారా, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకై వారే తన శరీరాలు అమ్ముకొని కూడా సంపాదించుకుంటున్నారు. వారు బ్రతికిన వారితో సమానమా? చచ్చిన వారితో సమానమా? అవునా? చచ్చిన వారితో సమానం.
అడ్డ మార్గాలు అడ్డదారులు ప్రయాణం చేసి సంపాదించేవాళ్ళు, అబద్ధాలు చెప్పి సంపాదించేవాళ్ళు సాగు బతుకుల మధ్య కూడా సాగును ఫలంగా పెట్టి, ప్రాణాన్ని ఫలంగా పెట్టి, తన శరీరాన్ని కూడా అమ్ముకొని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అయితే యేసు ప్రభువుల వారు చెబుతున్నారు, నువ్వు అలాగా సంపాదించుకోవటానికి వీల్లేదు. ఆమేన్. అడ్డదారులు సంపాదించటానికి వీల్లేదు. అబద్ధాలు చెప్పి సంపాదించుకోవటానికి వీలు లేదు. నీ ప్రాణమైన నీ మానమును నువ్వు కాపాడుకొని, భద్రముగా కాపాడుకొని దేవుణ్ణి సంపాదించుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా సంపాదించాలి మనం? అడ్డదారులు దొక్కా చెప్పండి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, అన్యాయం చేసి. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది. ఓ తల్లి అంటది చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక అమ్మగారు అంటారు, నేను దేవుని వలన ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఎవరి వలన? నేను దేవుని వలన ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. అయితే దేవుని వలన సంపాదించుకున్న ఈమె తన కొడుకుని ఎలా పెంచిందో చూసారా? అయ్యా, నేను దేవుని వలన సంపాదించుకున్నాను ఆయన, అడ్డగాలు తొక్కొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దురా, దేవునికి భయపడు, సంఘానికి భయపడు, సేవకునికి భయపడు నాయన, లోకం చెడిపోయిందిరా, జాగ్రత్త అని చెప్పవలసిన తల్లి తన కొడుకుకి గారాబం చేసింది. ఏం చేసింది? మీ అందరి మొదట నేను సాక్ష్యం ఇస్తున్నా. మళ్ళీ వికాసుని గురించి పిల్లలంతా ఆడుకుంటున్నారు, అబ్బాయి చప్పట్లు కొట్టు ప్రభుని గనపరుస్తున్నారు. మీ పిల్లల గురించి మీకు ఏం ఆలోచన ఉందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన దృష్టి పెట్టి చూస్తున్నాడు. చెప్దామా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి భయపడు. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. నాయనా, నిన్ను దేవుని వలన నేను సంపాదించుకున్నానయ్యా, జాగ్రత్త, నీ మాట జాగ్రత్త, నీ నడక జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త నాయన అని పెంచవలసిన తల్లి గారాబం చేసి నెత్తికెక్కించుకుంది. ఏమైపోయాడో తెలుసా అబ్బాయి? ఏమైపోయాడో తెలుసా? నీ వెనకున్న నీ తమ్ముడు నాయన వాడిని కాపాడాలి, వాని భద్రత నీదే అని చెప్పి పెంచవలసిన తల్లి కొడుకును గారాబం చేస్తే ఏమయ్యాడు? నరహంతకుడయ్యాడు. మన పిల్లలు చెడిపోవడానికి కారణం పక్కనోళ్ళు కాదండి. ఎవరు చెప్పండి? చెప్పండి. పిల్లలు చెడిపోవటానికి కారణం తల్లిదండ్రులే. మనిషిని సంపాదించుకొని ఆ మనిషిని ఎలా పెంచాలో వాక్యం చెప్తుంది. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించుము. నువ్వు నేర్పకపోతే ఏమవుతాడు? హంతకుడు అవుతాడు, త్రాగుబోతు అవుతాడు, వ్యభిచారం అవుతాడు. క్రీస్తుని సంపాదించుకోవటానికి దేవుని సన్నిధిలో నువ్వు సరైన మార్గంలో నడవాలి, సరైన మార్గాన్ని నేర్పించాలి. బైబిల్ చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఒక వ్యక్తిని గమనిద్దాం. సొలొమోను మహారాజు ఒక మాట చెప్పాడు, గమనించండి. 23 సామెతలు 23 వచనాన్ని ఒకసారి చూద్దాం. బాగా గమనించండి, సోదరు చదువుతున్నారు. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా చెప్పండి. ఏం చేయాలంటున్నాడు దేవుడు? సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. సత్యం అంటే ఎవరు? మళ్ళీ చెప్పాలి. ఇందాక చెప్పించాను కదా మీతో. సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు.
అంటే యేసుక్రీస్తును అమ్మి వేస్తున్నారు. యేసును సంపాదించుకోవలసిన వారు, యేసుకు భయపడవలసిన వారు యేసుక్రీస్తును అమ్మేస్తున్నారు. ప్రియులారా, ఒకానొక వ్యక్తి యేసు ప్రభు శిష్యులలో ఒకడుగా పిలువబడుతూ యేసుక్రీస్తు ప్రభు శిష్యుడుగా ముద్రించబడి, అందరిలాగా భక్తుడు కాదండి, మనలాగా భక్తుడు కాదండి, యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడిచినవాడు, యేసుక్రీస్తు బైబిల్ బ్యాగును మోసినవాడు, యేసుక్రీస్తు చేతులకు నీళ్లు పోసినవాడు, యేసుక్రీస్తుతో పాటు పాత్రలో చేయి వేసినవాడు యూదా ఇస్కరియోతు. సత్యమును అనుసరిస్తున్నట్టుగా, యేసుక్రీస్తు ప్రభుల వారితో నడుస్తున్నట్టుగా అందరికీ కనపడ్డాడు. ఫైనల్ గా అతని నిజ స్వరూపం బయటపడింది. ఏమైంది? యేసుక్రీస్తును అమ్మి వేశాడు. దేనికోసం అమ్మాడు? వెండి నాణ్యముల కోసం యేసు ప్రభుల వారిని అమ్మేశాడు. అమ్మేసి సుఖపడ్డా, సంతోషించాడా? పెళ్లి చేసుకొని పిల్లలు కానీ పంట పొలాలు కొని సుఖపడ్డా? ఒక పొలం కొనుక్కున్నాడంట. యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మిన డబ్బుతో ఒక పొలం కొనుక్కొని, అది తన మనసులో తప్పు అనిపించినప్పుడు ఏం చేశాడు తెలుసా? పక్కన చెట్టు ఉంటే చెట్టుకు ఊరేసుకున్నాడు. వినండి, చెట్టుకు ఊరేసుకుంటే ఆ తాడు తెగి పడిపోయి కింద రాళ్ళు పడిపోతే పేగులు బయటకు వచ్చి పట్టబగిలి. ఉరేసుకున్నప్పుడు ఆ ఉరితాడు ఆ బలానికి తట్టుకోలేక ఆ తాడు తెగిపోయింది. బొక్క పొర్ల పడితే పేగులు బయటకు వచ్చేసాయి. అందుకే దానికి రక్తభూమి అని పేరు పెట్టారు. ఈరోజు మీకు అందరికీ గుర్తు చేస్తున్నా, సత్యమును అమ్మి వేసే ప్రతి ఒక్కరిని, అబద్ధాలతో సంపాదించుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితం దేనికోసం అండి? ఇస్కరియోతు యేసు ప్రభుని అమ్మింది జానుడు పొట్ట కోసం, జానుడు పొట్ట నింపుకోవటానికి. ఈరోజు నీ ప్రయాస దానికి కదండి, నీ ప్రయత్నాలు దానికే కదా. దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవునికి భయపడక, సేవకునికి భయపడక, సంఘానికి భయపడక, ఇష్టానుసారంగా సంపాదన అని తిరుగుతున్నాం కదండి. దేవుని సన్నిధిలో మీకు అందరికీ గుర్తు చేస్తున్నా, జానుడు పొట్ట కోసము ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అమ్మితే ఆ పొట్ట పగిలి చచ్చిపోయాడండి. ఈరోజు నువ్వు దేనికోసం యేసు ప్రభుని అమ్మేస్తున్నావు? అబద్ధాలు చెప్పి, అన్యాయం చేసి, మోసాలు చేసి నీ సంపాదన దేనికోసం? బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ప్రేమించి నాయనా నా సేవ చేయాలిరా, నా సేవ చేయాలి, నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవు, నువ్వు జేసుడవు, నా సేవ చేయాలంటే సేవను పక్కన పెట్టి విల్లంబు పట్టుకొని ఊర్ల వెంట తిరుగుతూ ఉన్నాడు, అడవుల వెంట తిరుగుతూ ఉన్నాడు, బాధ్యత లేని వ్యక్తిగా తిరుగుతున్నాడు. ఫైనల్గా జరిగింది ఏంటో తెలుసా? ఆకలితో తట్టుకోలేక తమ్ముని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నాయన ఆ కలుగురు వంటకం నాకు ఇచ్చిపెట్టరా, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను. యాకోబు ఏమన్నాడు? నీ జ్యేష్ఠ పక్కును నాకు ఇచ్చి నీకు ఇస్తానన్నాడు. యాకోబు ఏమైనా అడగొచ్చండి. ఏమడిగాడు తెలుసా? సత్యమును కోరుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. దేవునికి మహిమ కలుగునగాక. సత్యమును అంగీకరించాడు, సత్యమును కొనుక్కోమన్నాడు. బైబిల్లో సత్యమును కొనుక్కోమన్నాడు. ప్రియులారా, ఒక వజ్రాల వ్యాపారంట
ఒక వజ్రాల వారు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఉపమానాలలో 13వ ఉపమానం. ఒక వజ్రాల వ్యాపారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడని ఒక వజ్రాన్ని చూశాడంట. చూసి అతడు అనుకున్నాడు, ఆ వజ్రం నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడట. తన దగ్గర ఉన్న వెండి, బంగారు, వజ్రాలన్నీ అమ్మేసి, పొలం అమ్మేసి, ఇల్లు అమ్మేసి, అన్ని అమ్మేసి ఒక వజ్రం కోసం అన్ని అమ్మేసి ఆ వజ్రాన్ని కొని తెచ్చుకున్నాడంట. ఆ వజ్రం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. తనకున్న సమస్తాన్ని అమ్మేశాడు. సమస్తాన్ని అమ్మేసి విలువైన ధననిధిని, ఘననిధిని, సంపన్నుని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు మనం యేసు ప్రభుని ఏం చేయాలి చెప్పండి? కొనుక్కోవాలి. ఎలాగున కొనుక్కోవాలి? మోకాళ్ళ మీద పడి కొనుక్కోవాలి, కన్నీటితో కొనుక్కోవాలి, పశ్చాత్తాపంతో కొనుక్కోవాలి. అమ్మేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అమ్మేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు యేసును అమ్ముకుంటున్నావో కొనుక్కుంటున్నావో ఆలోచించి. కొనుక్కుంటున్నావు నువ్వు ఆలోచించి. దేవుని గ్రంథంలో సెలవిస్తుంది, నేను క్రీస్తును సంపాదించుకోవటానికి సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను. పౌలు గారు చెప్పారు. ఒకటన్నా నష్టం చేసావా యేసు ప్రభు కోసం? మందిరానికి వస్తే ఏం లాభం? మనం వేసుకునే ప్రశ్న, చర్చికి వస్తే ఏం లాభం, కానికేస్తే ఏం లాభం? నిన్ను కలగజేస్తే దేవునికి ఏం లాభం అనుకున్నాడా దేవుడు? నన్ను నిన్ను కలగజేసినప్పుడు వీళ్ళ వలన నాకేమైనా లాభం ఉంది అనుకున్నాడా? అలా అనుకుని ఉంటే దేవుడు మనం కలిగి ఉండేవారమేనా? మనం పనికి వస్తామండి దేవునికి? వస్తామా? దేవునికి ఆలోచన వేరండి. నీ ద్వారా, నీ వలన. బైబిల్లో 2 సంగతులు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి అసాధ్యమైనది, అందరు చెప్పండి ఒక్క మాట, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నమ్మువానికి సమస్తము. చూసారా? రెండిట్లో ఏం తేడా లేదు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మకపోతే ఏం కాదు, నమ్మితే ప్రపంచాన్ని కూడా తలకిందులు చేయగలవు. అయితే నువ్వు చేయాలి, క్రీస్తును సంపాదించుకోవాలి. నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా చింతకుంటలో. సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు కుమార్తె ప్రార్థన చేస్తుంది. నా కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా నేను ప్రభు సన్నిధిలో నిలుచుని చెప్తున్నా, నేను నిజంగా ఏడ్చాను. ఇంత మంచి బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడా? నా కుటుంబాన్ని భద్రపరిచే బిడ్డలు నాకు ఇచ్చాడా? అంత భారంగా ప్రార్థన చేసింది. ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా, మనమే సంపాదించుకోవాలి చెప్పండి? ప్రార్థనా పరులను సంపాదించుకోవాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువలో కార్చబడుతున్న ప్రతి రక్తపు చుక్క దేనికోసమో తెలుసా? సంఘమును సంపాదించుకోవాలని. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించుకోనేను. సంఘం అంటే ఎవరు? మనం అందరమే. మనమందరం సంఘం. ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా, నువ్వు క్రీస్తును సంపాదించుకోకపోతే అన్ని నష్టమే. సత్యాన్ని నమ్మేస్తున్నావు,
బైబిల్ చెబుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. 16వ వచనం చూద్దాం. ఒక్క పూట కూటి కోసం 15 నుంచి కూడా చదువుతాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోననియు ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠపు హక్కును అమ్ముకొనిన ఏసా వంటి భ్రష్టుడు వ్యభిచారి మీలో ఉండునేమోనని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్క పూట కూటి కోసం ఏమమ్మేస్తున్నారండి? అక్కడ జ్యేష్ఠత్వం దగ్గర కొన్ని పేర్లు పెట్టుకోండి, కొన్ని పేర్లు పెట్టండి. ఒక్క పూట కూటి కోసం. అమ్మా, ఈ పని చేయకుండా వేరే పని చేసుకోలేవా? అసలు ఈ పనులకి ఎందుకు దిగావంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? పిల్లల కోసం అంటారు కొంతమంది. సింపుల్గా ఎన్ని పనులు ఉంటాయండి. వ్యభిచారం చేస్తేనేనా, మోసం చేసేనేనా పిల్లలను పోషించుకోగలవు? సత్యముగా యేసు ప్రభు సన్నిధిలో నీ పిల్లలు పెంచుకోలేవా? అబద్ధాలు చెప్తేనేనా నీ పిల్లలు బతికేది, లేకపోతే బతకలేరా? దేవుడు అంత అన్యాయస్తుడా అండి? ఒక్క పూట కూటి కోసము ఏసావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. కొందరు ఒళ్ళు అమ్ముకుంటున్నారు, కొందరు అబద్ధాలు చెప్తున్నారు, కొందరు వస్తువులు అమ్ముకుంటున్నారు. పౌలు సమస్తాన్ని అమ్మేసి క్రీస్తును సంపాదించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నీతిమంతుడు అయ్యావు లేరా, ఇదిగో ఈ ధర్మశాస్త్రం చదివినందుకు నువ్వు నీతిమంతుడు అయ్యావు అని అంటారని పౌలు గారికి మాట రాస్తున్నాడు. ధర్మశాస్త్రం వలన నేను నీతిమంతుణ్ణి కాలేదు. ఎలా అయ్యాను? యేసుక్రీస్తుని సంపాదించుకోవటం వలన, ఆయన ఇచ్చిన విశ్వాసమును బట్టి నేను నీతిమంతుణ్ణి అయ్యాను. క్రీస్తుని సంపాదించుకుంటేనే నువ్వు నీతిమంతుడవు. క్రీస్తుని కలిగి ఉంటేనే నువ్వు నీతిమంతుడవు. దేవుని మార్గంలో నడవటమే క్రీస్తును సంపాదించుకోవటం. కనుక దేవుని సన్నిధిలో మనమందరము గుర్తించుకోవలసిన సంఘటన. దేన్ని సంపాదించుకోవాలి మనం? చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. దానికోసం నువ్వు కన్నీళ్లు కార్చు, మోకాళ్ళ మీద పడి ఏడు, అయ్యా నువ్వు నాకు కావాలి. యాకోబు అన్ని సంపాదించుకున్నాడు. పొలం, ఆస్తులు, పిల్లల్ని, భార్యలు, గొర్రెలు, గొడ్లు ఎన్నో సంపాదించుకున్నాడు. ఏం లేదు తెలుసు యాకోబుకు? యేసయ్య లేడు. అందుకే ఒక్కడి మిగిలిపోయి ఏడుస్తున్నాడు. పెనుగులాడుతున్నాడు. నువ్వు నాకు కావాలి. ఆమేన్, నువ్వు నాకు కావాలి. అక్కడ మోసం చేసి సంపాదించుకున్న ఆశీర్వాదాలు, మా తండ్రి కళ్ళు కనపడవని మోసం చేశాను, అది అబద్ధం. అన్యాయంగా నేను ఆశీర్వాదాలు సంపాదించుకున్నాను. అబద్ధాలాడి ఇప్పుడు ఆగొద్దు నాకు. ఇప్పుడు ఎలాగా? మంచి మార్గంలో నేను ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి. యాకోబుకి ఆశీర్వాదాలు వచ్చాయిలేవా? చెప్పండి. తండ్రి దగ్గర నుంచి వచ్చాయిలే లేదా? ఎలా సంపాదించుకున్నాడు? నాయనా, నేను ఏసావుని వచ్చాను, లేచి భోజనం చేయన్నాడు. స్వరము యాకోబుదే. తడివి చూస్తే ఏసావులో కనపడుతున్నాడే. దగ్గరికి రా, నిన్ను వాసన చూడాలి. నువ్వు యాకోబువా ఏసావువా? స్వరం చూస్తే ఎవరిదంట? యాకోబుదే. కానీ తడివి చూస్తే ఏసావులా కనపడుతున్నాడు.
ఎవరిని మోసం చేస్తున్నాడు ఇక్కడ? తండ్రిని మోసం చేస్తున్నాడు. అబద్ధాలు చెప్పి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. బాగుపడ్డాడా? బాగుపడ్డాడండి. 20 సంవత్సరాలు మోసపోయాడు యాకోబు. ఒక్కసారి తండ్రిని మోసం చేసిన దానికి 20 ఏళ్ళు మోసపోయాడు. సొంత మేనమామ దగ్గర పలుమార్లు జీతం మార్చాడు. తను సంపాదించుకున్న గొర్రెలను కూడా మామయ్య తీసుకున్నాడు. 20 సంవత్సరాలు మోసపోయాడు. మనం ఆలోచించుదాం. మనం ఒక్కసారి మోసం చేస్తే 20 ఏళ్ళు మోసపోతాం. మనం 20 సార్లు కాదు, 20 ఏళ్ళు. కాబట్టి మోసంతో కాదు మనం బ్రతకాల్సింది. ఎలాగా? సత్యముతో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యాకోబు తీర్మానం చేసుకున్నాడు, నాయనా మోసం చేసి సంపాదించుకున్న ఆశీర్వాదాలతో నేనే నష్టపోయాను కనుక ఇప్పుడు నాకు నిజమైన ఆశీర్వాదం కావాలి. ఎలా సంపాదించుకున్నాడు? మోకాళ్ళ మీద పడి ఏడ్చి 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 సంపాదించుకున్నాడు. ఈరోజు నేను మీకు ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పై పైన ఉండేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మోసపోతారు? 20 ఏళ్ళు మోసపోతారు. నేను చెప్పిన మాట కాదు, బైబిల్లో రాయబడిన మాట. సత్యముగా యథార్థంగాను మాట్లాడి, యథార్థంగా పరిచర్య చేయి, యథార్థంగా ప్రార్థన చేయి. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. చివరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రికలు 1వ అధ్యాయం. పౌలు గారు గలతీ పత్రికకు రాస్తూ, గలతీలకు రాస్తూ చెప్పిన ఒక మంచి మాట. 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. అంటే అర్థం ఏంటి తెలుసా? మనుషులను సంతోషపెట్టడం అంటే, ఒక వ్యక్తిని మనం పొగిడామనుకో, ఓ కుటుంబాన్ని పొగిడామనుకో, ఓ సంఘాన్ని పొగిడామనుకో, వాళ్ళు ఏం చేస్తారనని పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అంతే కదా? ఇప్పుడు ఒక వ్యక్తిని ఇక్కడ పొగిడాననుకో, గద్దించకుండా పొగిడాననుకో, ఆ మనిషి నా బ్యాగు పట్టుకొని, ఇంకా మైక్ అవసరం లేదు, మైకే అవసరం లేదండి, వాళ్ళకి తప్పట కూడా అవసరం లేదండి. అన్న పర్లేదు, అన్నం పర్లేదు, అన్నం పర్లేదు. ఎప్పుడైనా పొరపాటున తిట్టాను అనుకో, నాకు బుద్ధి లేక వెనకమ్మడి తిరిగినానా? అనుకోలే, నిదానంగా బయటపడింది నిజ రూపం అని చెప్పేసి మళ్ళీ కవర్ చేస్తారు. చేయరు. అది మానవ స్వభావం. అందుకే పౌలు అంటున్నాడు, నేను దేవుని దయను సంపాదించుకుంటున్నాను. స్తోత్రం. మనుషుల దయను సంపాదించుకుంటే నేను క్రీస్తు దాసుడును కాలేదాను. మనం ఎవరు చెప్పండి? ఎవరి దయ కావాలి మనకి? ఎవరి దయ కావాలి? క్రీస్తు దయ కావాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య కనికరాన్ని సంపాదించుకోండి. అయ్యా నా మీద కనికరపడి ప్రభు అని దేవుని పాదాల దగ్గర పడండి. గుడ్డివాని కళ్ళు తెరిచినట్టుగా నీ కుటుంబంలో అంధకారపు చీకటి శక్తులను దేవుడు తొలగించేస్తాడు. నీ జీవితంలో ఉన్న చీకటిని దేవుడు పారగలుగుతాడు. ఆయన కనికరాన్ని గుడ్డివాడు పొందుకున్నాడు. దావీదు కుమారుడా, దాటి వెళ్ళొద్దయా అని ఏడ్చాడు. ఒక్క నుంచో తిరిగి వచ్చి కళ్ళు తెరిచి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ కుటుంబాన్ని చీకటి పాలిస్తుంది, సాతానుడు పరిపాలిస్తున్నాడు. అయితే వాటినన్నిటిని తొలగించుకోవాలంటే యేసయ్య కనికరాన్ని సంపాదించుకో. వీటి మీద మనసు పెట్టు. లోకం మీద కాదు, సంపాదన మీద కాదు, బంగారం మీద కాదు, వెండి మీద కాదు. ఇవేమి నీతో రావండి, ఇవేమి నీతో రావు. దయచేసి మరలా గుర్తు చేస్తున్నా, ఏమీ నీతో రావు. నీతో వచ్చేది దేవుడు ఒక్కడే. ఆమేన్. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.